ఆ, రాజకీయాల్లో భద్ర శత్రువులు భద్ర మిత్రులు కూడా ఎవరు ఉండరు అంటారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మన రీసెంట్గా చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ ఇద్దరు ఒక వేడుకకి వెళ్ళి ఎదురుగా ఎదురుపడ్డారు. సో వాళ్ళిద్దరు కూడా పలకరించుకోవడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. సో దీని మీద మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి మా నవీన్ లైన్లో ఉన్నారు. నవీన్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా బండి సంజయ్, లక్ష్మీ నరసయ్య గృహప్రవేశానికి వెళ్ళారు. ఈ విధంగా వీళ్ళు వెళ్ళటం, ఒకళ్ళు ఎదురుపడటం అనేది చర్చనీయాంశం మారింది. సో మీ దగ్గర ఉన్న దీని మీద అప్డేట్స్ ఏంటి? ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో కత్తులు చూసుకున్నటువంటి ఇరు నేతలు ఒక్కసారి చిరునవ్వుతో పలకరించుకుంటే ఎలా ఉంటుంది? అది ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో అది ఈ అపురూప సంఘటన కూడా నిజామాబాద్ జిల్లాలో చోటు తీసుకుంది. ఇది నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య గృహ ప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఇటు కల్పకుంట్ల కవిత హాజరయ్యారు. అయితే వీరు ఒకే సమయానికి అక్కడికి రావడంతో వారు ఒకరితో ఒకరు ఎదురుపడ్డారు. దీంతో వారిద్దరు కాసేపు చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఒకరికొకరు చేతులు జోడించి మరీ నమస్కరించుకున్నారు. అప్పుడు సన్నివేశాన్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఒక బండి సంజయ్ లిక్కర్ కేసు విషయంలో కవితపై ఒక చిన్నప్పటి యుద్ధమే చేస్తున్నాడు. ఆ ప్రెస్ మీట్లు పెట్టి మరి తెలంగాణ పౌరు తీసిన కవితగా అభివర్ణిస్తూ తమ మాటలు చూటలతో కవితపై ప్రతిరోజు విరుచుకుపడుతున్నాడు. అయితే మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం బీజేపీపై కూడా బండి సంజయ్ పై అంత ఎత్తున కూడా మాటలు దాడి చేస్తున్నారు. వీరిద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గువన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. వీరిద్దరు విజయం పక్కన అసలు వీరిద్దరు ఫంక్షన్ అది బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల ఫంక్షన్ లో కూడా ఇద్దరు చిరునవ్వుతో పలకరించుకోవడం, అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే వీరిద్దరి విషయం పక్కన పడితే అసలు బీజేపీ నేత అది కూడా ఒక జిల్లా అధ్యక్షుడి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అది సీఎం కేసీఆర్ కూతురు కవిత వచ్చారు వెనుక కూడా అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని కూడా అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే బసవ లక్ష్మీ నరసయ్య ఎంపీ అరవింద్తో బాగా సఖ్యత ఉంది, బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా వీరి మధ్య కూడా కొంత గ్యాప్ ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఎంపీ అరవింద్తో పాటు బసవ లక్ష్మీ నరసయ్య బీజేపీ చేరాడు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా అతన్ని రావడానికి కారణం ప్రధానంగా ఎంపీ అరవింద్ అందడంలో కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాలంగా ఇటు నిజామాబాద్ అర్బన్ టికెట్ పై కూడా బసవ లక్ష్మీ నరసయ్యతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక దంపల్ సూర్యానంద గుప్తా కూడా టికెట్ అందిస్తున్నారు. అయితే ఎంపీ అరవింద్ మాత్రం దంపల్ సూర్యానంద గుప్తాపై మొగ్గు చూపుతున్నారు. అతను టికెట్ ఇచ్చేందుకు కూడా ఇటు ఎంపీ అరవింద్ కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఇది నచ్చినటువంటి బసవ లక్ష్మీ నరసయ్య ఇటు పార్టీ కూడా వదిలేదు కూడా ఆసక్తి వదిలేదు కూడా విముక్త చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు ఇంటర్వ్యూ నవీన్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గుప్తా రావడంతో అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అదేవిధంగా లక్ష్మీ నరసయ్య మళ్ళీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్ లోకి వస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బీజేపీలో ఉన్నారు, అయితే బీజేపీ యాక్టివిటీగా ఉన్నారు. సో మళ్ళీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? తను ఏమన్నా అవమానపడ్డారా, లేదంటే తను ఎక్కువ కలుపుకోవట్లేదా, తనకి ఏమన్నా నేతల మధ్య ఏమన్నా విభేదాలు వస్తున్నాయి ఏంటి? అసలు లక్ష్మీ నరసయ్య ఎందుకు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి కారణాలు ఏంటి? ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ తెలంగాణ ఉద్యమకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, చురుకుగా పాల్గొన్నాడు. అక్కడ ఇది అర్బన్ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. అక్కడ ఆయనకు టికెట్ రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో తర్వాత ఇటు డిఎస్ ఇప్పుడు ఎంపీ అరవింద్ తండ్రైనటువంటి డిఎస్ శ్రీనివాస్ తో కూడా సఖ్యత ఉంటూ తన కొడుకు మన ఎంపీ అరవింద్ తో ఇటు బీజేపీ పార్టీలో చేరాడు. అనంతరం బీజేపీ పార్టీలో చురుకుగా పాల్గొన్నాడు. జిల్లా అధ్యక్ష పదవి కూడా అనుభవించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతను అర్బన్ టికెట్ పై కూడా ఆశిస్తున్నారు. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అదే టికెట్ ఆశిస్తున్నటువంటి దంపల్ సూర్యానంద గుప్తా కూడా ఇటు ఎంపీ అరవింద్ పుష్కలంగా అందడాలు ఉన్నాయి. అతను టికెట్ వస్తుందన్న పక్క సమాచారం ఉండడంతో కూడా అతను కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నాడు. ఎంపీ అరవింద్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అతను దూరంగా గైరవజనాలతో కూడా దూరంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ తరుణంలో తనకు టికెట్ ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా వేరే పార్టీలో, అది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు
కాస్త ఇంటూ ఇచ్చేందుకు కూడా తన గృహప్రవేశానికి ఎమ్మెల్సీ కవిత కూడా పిలిచినట్లు కూడా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అక్కడ వేరే ప్రాంతానికి వెళ్తా అని చెప్పి కూడా ఇంటూ ఇస్తున్నట్లు కూడా ఆ సన్నివేశం చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు తనకు ఇటు నూడా చైర్మన్ పదవి ఇస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేరుతాను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు బస్వ లక్ష్మీ నరసయ్య కూడా ఖచ్చితంగా గులాబీ కూటిని వదిలి ఇటు కారెక్కే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఎంపీ అరవింద్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దానితో పాటు ఈ రోజు ఇటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిల్ బన్సాల్ కూడా ఈ రోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ తరుణంలో కూడా ఇటు జిల్లా అధ్యక్షుడైనటువంటి బసవ లక్ష్మణ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పాటు అనేక కార్యక్రమాలు కూడా అతను దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో ఖచ్చితంగా అతను ఇటు కమలం పార్టీని వదిలి మాత్రం ఖచ్చితంగా కారు ఎక్కే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు.